హాయ్ ఫ్రెండ్స్, మనం ఓరియంటల్ మోనో బ్లాక్ మోటార్ రీవైండింగ్ చూద్దాం ఫ్రెండ్స్. రీవైండింగ్ చేస్తున్నాను చూడండి. 1 to 6 పిచ్, 1 to 8, 1 to 10, 1 to 12 4 కాయల సెట్. ఇది నేను చిన్న కాయలు ఎక్కిస్తున్నాను. 1 to 6 పిచ్ అనమాట. 1 నుంచి 6 గాడీలు. ఇది మళ్ళీ దీని మీద స్టార్టింగ్ చిన్నకాయలు ఎక్కుతుంది చూడండి. ఈ విధంగా అయితే 1 to 6 ఎక్కించుకోవాలి. తర్వాత 1 to 8 సెకండ్ కాయలు ఎక్కించుకోవాలి. దీని గేజ్ ఫ్రెండ్స్ 25 గేజు, 80 రింగ్స్, 80 రింగులు. చిన్నకాయలు 65 రింగ్స్. చిన్నకాయలు 65, సెకండ్ కాయలు 80, థర్డ్ కాయలు 80, ఫోర్త్ కాయలు 80. అట్లా సెట్ లెక్క అనమాట. ఇది థర్డ్ కాయలు ఎక్కిస్తున్నాను కదా, థర్డ్ కాయలు కూడా అంతే 80 టర్మ్సే. 1 to 10 పిచ్. అది నెక్స్ట్ ఎక్కేది 1 to 12 వస్తుంది. సేమ్ ఇక అదేవిధంగా ఇంకో సెట్ కూడా ఎక్కుతుంది. సెకండ్ సెట్ కూడా అట్లానే ఎక్కుతుంది. అందుకని నేను సెకండ్ సెట్ చూపిట్లా, ఒక సెట్ చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే చూడండి. థర్డ్ కాయలు ఎక్కింది. ఫోర్త్ కాయలు కూడా మనం సేమ్ 1 to 12 పిచ్, అక్కడి నుంచి 12 గాడీలు. ఎక్కడైతే ఎక్కుతుందో అక్కడి నుంచి 12 గాడీలు ఎక్కేసుకోవాలి. 1 to 12 పిచ్ ఫ్రెండ్స్. గేజ్ వచ్చేసి 25 గేజు రన్నింగ్ గేజు. స్టార్టింగ్ గేజ్ వచ్చేసి 27 గేజు, 120 టర్మ్స్. 120 టర్మ్స్. చిన్నకాయలు వచ్చేసి 130 టర్మ్స్, ఓన్లీ 30, 120, 120. 3 కాయల సెట్లు 2. అవి రన్నింగ్ వచ్చేసి 4 కాయల సెట్లు 2. స్టార్టింగు 3 కాయల సెట్లు 2. 1 to 6 రన్నింగ్ పిచ్చు, 1 to 8 స్టార్టింగ్ పిచ్చు. ఆ విధంగా మనం పిచ్ ఎక్కించుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఫస్ట్ సెట్ అయితే ఎక్కించాను. సెకండ్ సెట్ కూడా నేను చూపించట్లేదు, కానీ స్టార్టింగ్ సెట్ చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది. ఇప్పటికే 10 నిమిషాల పైన ఉంది. ఇంత లెంత్ మనం డబ్బింగ్ చెప్పడానికైనా లేదంటే ఇంకా వేరే అయినా ఇబ్బంది అవుతుంది కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 30 టర్మ్స్, 27 గేజ్, 3 కాయిల్ సెట్. 3 కాయిల్ సెట్లు 2 అనమాట. చిన్న కాయలు వచ్చేసి 30, సెకండ్ కాయలు 120, థర్డ్ కాయలు 120. ఆ విధంగా అయితే మనం ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని ఫ్రెండ్స్ సెకండ్ సెట్ కూడా అంతే ఎక్కుతుంది. స్టార్టింగ్ కూడా సేమ్ మ్యాక్సిమం మోటార్లు ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకేలాగంటే కొన్ని 5 కాయల సెట్ ఉంటాయి, కొన్ని 3 కాయల సెట్ ఉంటాయి, కొన్ని 3 ఉంటాయి. స్టార్టింగ్ 3 ఉంటాయి, రన్నింగ్ 3 ఉంటాయి. 5 కాయలు ఉంటుంది, 4 కాయలు ఉంటుంది. టెక్స్మో ఇట్లా అయితే 5 కాయలు వస్తాయి, 5 కాయలు 4 కాయలు వస్తాయి ఎక్కువ టెక్స్మోలలో. కొన్ని అయితే 4 కాయలు 2 కాయలు వస్తాయి, కొన్ని 4 కాయలు 3 కాయలు వస్తాయి. అట్లా వైండింగ్ వస్తాయి. మ్యాక్సిమం మోటార్లన్నీ అట్లానే ఉంటాయి. జెట్ మోటార్ అయినా, మోనో బ్లాక్ అయినా, సెల్ఫ్ రన్నింగ్ అయినా, ఏదైనా మ్యాక్సిమం అలానే ఉంటుంది. చూడండి, నేను
ఎక్కిస్తున్నాను. ఏ విధంగా ఎక్కిస్తున్నాను, చేయితో ఎక్కిస్తున్నాను. నేను మీరు ఎదురు పుల్లతోనైనా ఎక్కియచ్చు. చూడండి, ఎదురు పుల్ల కూడా తీసుకున్నాను నేను, కొంచెం హార్డ్ ఉందని. ఆ విధంగా అయితే మనం ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కించుకొని మనం పేపర్ పెట్టుకోవాలి, బాడీ షాట్ రాకుండా పేపర్ పెట్టుకోవాలి. పేపర్ పెట్టుకొని దారం వేసుకోవాలి. దారం వేసుకోవాలా ఫ్రెండ్స్. ఇది చూడండి, సెట్ అయితే ఎక్కించాను. నెక్స్ట్ సెట్ కూడా ఎక్కిస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే సపరేటర్ పెట్టుకోవాలి. సపరేటర్ పెట్టుకొని దారం వేసుకోవాలి. దారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మనం సపరేటర్ పేపర్ సపరేటర్ పేపర్ ఎక్కువైనప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం దారం వేసుకోవాలి. ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే ఇది చేసుకోవాలి. చూడండి, దారం అయితే 1/1 1/2 అట్లా తీసుకోవాలి. తీసుకొని మనం దారం వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దారం అయితే వేసాను, కనెక్షన్ వేస్తున్నాను. మనం జాయింట్లో కలపటం లేదు కదా, మనం 4 వైర్లు కలుపుతాం. 4 వైర్లు కలిపి రన్నింగ్కి అయితే నేను గ్రీన్ వైర్ ఇచ్చాను. స్టార్టింగ్కి వచ్చేసి బ్లూ వైర్ వస్తుంది. బ్లూ వైర్ వేస్తున్నాను. బ్లూ వైర్ వేసి 3 mm స్లీవ్ వేయాలి. 3 mm స్లీవ్ వేసుకొని దారం కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా జాయింట్లు టైట్ వేసుకోవాలి. మెలుసుకున్న తర్వాత టైట్ వేసుకొని మనం స్లీవ్ వేసుకోవాలి. 3 mm స్లీవ్ తప్పనిసరిగా 3 mm స్లీవ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. బాగా వైర్ను మాత్రం కటింగ్ లేయర్తో టైట్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ అది తీసుకోవాలి. వైర్లు బయటికి తీసుకొని స్లీవ్ వేసిన తర్వాత బయటికి తీసుకోవాలి వైర్లు హోల్లోంచి. లేదంటే ఒక స్లీవ్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి ఫ్రెండ్స్. లేదనుకోండి అది షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి, దీన్ని లెక్క కావాలంటే ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మొత్తం లెక్క, గేజ్ కానీ లెక్క కానీ. నేనైతే వాయిస్తో చెప్పాను. కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో చూసుకొని దాన్ని లెక్క అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో చాలా కష్టపడి తీసాము, ఎడిటింగ్ చేసి ఇది